మన దేశాన్ని బట్టి మనం ప్రార్థించాల్సిన వారిగా ఉన్నాం. దేశాల మీదకు దేశాలు, జనాల మీదకు జనాలు, రాజ్యము మీదకు రాజ్యము, యుద్ధ వాతావరణం నెలకొల్తున్నటువంటి సందర్భంలో మనం ప్రార్థన చేయాల్సినటువంటి వారిగా ఉన్నాం. దేవుని యొక్క కార్యం జరుగునట్లుగా, దేవుడు శాంతి భద్రతలను అనుగ్రహించినట్లుగాను, ప్రజల మధ్యలో ఉన్నటువంటి కలవరాన్ని దేవుడు తొలగించినట్లుగాను మనం ప్రార్థన చేయాల్సిన వారిగా ఉన్నాం. ఇదిగో మనమైతే మన దేవుని యందు నమ్మకం ఉంచే వారిగా మనం ఉందాం. మన దేవుడు సమస్తాన్ని నియంత్రించేటువంటి వాడై ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన యొక్క సమక్షంలో మనం చేయగలిగింది ప్రార్థించడం, మొరపెట్టడం, విజ్ఞాపన చేయడం. ఈరోజు మనం ఉన్న పరిస్థితుల్లో, మనం ఉన్న ప్రాంతంలో మోకరించి ఆయన వైపు మన చేతులెత్తి, ప్రభువా నేను నీ మీద ఆధారపడుతున్నాను. ఇదిగో నా పట్ల, నా కుటుంబం పట్ల, నా ప్రాంతం పట్ల